తిరుపతిలో జరిగిన ఈ ఘటన నిజంగా చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇక మీదట కూడా జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అలానే ఈరోజు గాయపడ్డ, మరణించిన వాళ్ళ కుటుంబాలకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది. వాళ్ళకి అన్ని విధాలుగా సహాయపడుతుంది. ఇంతటి బాధలో ప్రజలు ఉంటే కనీసం విచారం వ్యక్తం చేయకుండా, కనీసం జాలి, దయ, కరుణ ఏవీ లేకుండా ఈ రోజా అలానే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, వీళ్ళకి శవాలు ఎక్కడ కనిపిస్తే, ఎప్పుడు కనిపిస్తే అప్పుడు శవరాజకీయాలు చేసేయాలి, శవాల మీద పేలాలు ఏరుకోవాలి. అసలు అదేంటో ఈ సైకో ఆనందం ఏంటో వీళ్ళకి. శవాలు మరణించారు అంటే చాలు అసలు ఆనందంతో తాండవిచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి అసలు వికృత చేష్టలు చేస్తూ ఉంటారు. అసలు ఈరోజు రోజా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే నిజంగా మనుషులు ఇలా కూడా ఉంటారా? కనీసం మానవత్వం అనేదే లేదా? వీళ్ళకి తెలీదా అనిపిస్తుంది. ఏమ్మా రోజా, మర్చిపోయావా? ఇదే నువ్వు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఉన్నప్పుడు వైకుంఠ ఏకాదశికి నువ్వెన్ని రోజులు ముందే కొండ మీదకెళ్ళి ఎన్ని వందల మందిని, 200 మందిని తీసి వాళ్ళకి దర్శనాలు అక్రమంగా చేపిస్తూ వాళ్ళ దగ్గర లక్షలకి లక్షలు దండుకున్నావో మర్చిపోయావా? చెప్పు, గుర్తు చేస్తాం. కూపిల్ లాగమంటావా? నీకంటే బ్రహ్మాండంగా లాగి నీ ముందు పడతాం, నీ నోరు మూపిస్తాం. కానీ ఇది సమయం, సందర్భం కాదు. ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది. మీకు ఆ విచక్షణ అనేదే లేదు కాబట్టే జనాలు చీకొట్టి మిమ్మల్ని ఒక మూల కూర్చోపెట్టి 11 సీట్లు కట్టబెట్టారు. అయినా కూడా కొంచెమైనా బుద్ధి తెచ్చుకోకుండా ఇప్పటికీ